వస్తున్నారు, అడుగుతుండ్రు, పోతుండ్రు. దీనికి అయితే ఏమి వీళ్ళు చేస్తలేరు. అయితే ఇక్కడ రావాలి కానీ ఓట్లప్పుడు మేము బాగా బరాబరి అడుగుతాం. అసలు ఓట్లు కూడా వేయవలసుకోలేము మేము. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని నాచారం ఫైర్ విక్టిమ్స్ కాలనీలో వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నా పేరు నవనీత. మాది వచ్చేసి నాచారం ఫైర్ విక్టిమ్స్ కాలనీ. అన్ని రోడ్స్ అన్ని గలీస్లో మాకు రోడ్స్ పడ్డాయి, కానీ ఇక్కడ మా గల్లీలు ఇంకా 2 గలీస్ కూడా ఉన్నాయి. ఇది మొత్తం వాటర్, ఇక్కడ చెన్నపురం నుంచి మొత్తం వాటర్ వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచే ట్రావెల్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం ఈగలు, దోమలు నైట్ వస్తే చాలు మొత్తం పాములు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు, ఇక్కడ ఎవరు కూడా రాలేదు. ఇక్కడికి చూస్తారు కానీ వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు కూడా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు ఇక్కడ ఎంత వాటర్ వచ్చింది ఏంటి, డ్రైనేజీలు కూడా వచ్చాయి, బట్ ఇంతవరకు వేయలేదు ఇక్కడ. అంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తారు, టీమ్ లీడర్స్ వీళ్ళందరూ వస్తారు, చూస్తారు, మట్టు వెళ్ళిపోతారు, అంతే. చూసి వెళ్ళిపోతారు. చేస్తాము ఏంటి ఇన్ని డేస్లలో చేస్తామంటారు కానీ వెళ్ళిపోతారు, అంతే. ఇట్లానే 2-3 మెంబర్స్ కూడా వచ్చిర్రు, అంటే లైక్ ఫొటోస్ దింపుకున్నారు, వెళ్ళిపోయినారు, అంతే. ఇంతవరకు అయితే ఎవరు సాల్వ్ చేయలేదు. ఒక ఇయర్స్ నుంచి ఇది ఇలానే నడుస్తూనే ఉంది. నా పేరా ఎండి అబ్బాజ్వి. చాలా రోజులు సార్ పాములు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. నిన్న మొన్న నేను జ్వరంతో ఉన్నా, లేవనేలే. కానీ వస్తున్నారు, చూస్తున్నారు, అడుగుతుండ్రు, పోతుండ్రు. దీనికి అయితే ఏమి వీళ్ళు చేస్తలేరు. ఎన్ని రోజులని మేము ఇట్లా ఉండాలి. ఈడికి సీరియల్ దడిచినాయి, లైన్గా నిలబడ్డాము, అట్లా ఫోటోలు కూడా తీసుకొని పోయిండ్రు. మీ అసంటోళ్ళు ఇట్లా వచ్చిండ్రు, చూసిండ్రు, అడిగిండ్రు, పోయిండ్రు. మమ్మల్ని అయితే అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. నీళ్ళకు కూడా ఇబ్బంది మాకు. చెన్నపురం చెర్ల నుంచి వస్తాయి నీళ్ళు, ఇవి ఎటు జరిగేందుకు లేదు. అవతలి గల్లీ ఉంది, ఇగో ఈ గల్లీ, 2 గల్లీలు ఉన్నాయి. ఇగో ఇట్లనే తెల్లారుతుంది, ఇట్లనే పొద్దుకుతుంది. ఈ వర్షాలు ఇండ్లకు పాములు పారుతూనే ఉంటాయి, మేము నడుస్తూనే ఉంటాం, పిల్లలం పెద్దలం నడుస్తూనే ఉంటాం. గిట్లనే ఉంటుంది. పోతారు. మల్లారెడ్డి కొడుకు వచ్చిండ్రు, ఆడ గేట్లో చూసిండ్రు, అందరు వచ్చిండ్రు, పెద్ద మనుషులు అందరు చూసిండ్రు. కానీ దీనికి చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇట్నే తెల్లారుతుంది, మాకు ఇట్నే పొద్దుకుతుంది. నా పేరు చంద్రకళ. ఇక్కడ పాములు నీళ్ళు అసలు ఎన్ని గానమంటే మొత్తం 20 ఏళ్ళ నుంచి ఎవ్వరు చూస్తలేరు. అందరు వస్తారు, ఫోటో దింపుకుంటారు, పోతారు. కేసీఆర్ ఉన్నప్పుడు చూడలేదు, ఎవరు ఉన్నప్పుడు చూడలేదు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఖాళీ ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరు ఇండ్లు కట్టుకుంటలేరు. అంత జంగల్ ఉంది. మాకు దోమలు, పాములు రోజు వస్తాయి. రోజు 100 రూపాయలు, 300 రూపాయలు పెట్టి పట్టియాలి వాళ్ళకి, పాములకు. ఇంతవరకు ఎవరు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. అందరు వచ్చి చూసిపోయారు సార్. అందరూ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వచ్చి చూసిపోతారు, అంతేగాని ఎవరు ఏం చేయలే ఇంతవరకు అయితే. ఇట్లనే ఉంటున్నాం. దోమలాగో చిన్న పిల్లలు ఉన్నారు మాకు, ఆ దోమలలోనే ఉంటున్నాం మేము. ప్రధానంగా మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇక్కడ మాకు బాగా నీళ్ళు వస్తున్నాయి. అసలు పాములు అయితే రోజుకు 4-3 మళ్ళీ పాములను పిలిపించి మరీ మేము పైసలు ఇచ్చి వాళ్ళకి పట్టిస్తున్నాము. ఇక్కడ వచ్చి ఓట్లప్పుడు వస్తారు, రోడ్లు వేస్తామంటారు, వచ్చినాయి ఇక్కడ శాంక్షన్ అయిపోయినాయి అని అంటారు. కానీ మళ్ళీ ఆ ఓట్లు అయిపోయాక మళ్ళీ ఇక్కడ కూడా చూడరు అసలుకి. మా ఎంత అసలుకి దోమలకు చిన్న పిల్లలు ఇక్కడ వస్తారు కానీ చూస్తురు, వెళ్ళిపోతురు, అంతవరకే. కానీ పట్టించుకునే మానుడే లేడు ఇక్కడ ఏమైనా కానీ. అందుకనే మాకు అసలు ఎవరు వచ్చినా కానీ ఇంకా మాకు చెప్పాలని కూడా అనిపిస్తలేదు మాకు. అట్లా అని ఇక మాకు అసలు ఇరెత్తి పుట్టింది. అసలు ఎవరైనా వస్తే ఈసారి అయితే ఇక్కడ రావాలి కానీ ఓట్లప్పుడు మేము బాగా బరాబరి అడుగుతాం. అసలు ఓట్లు కూడా వేయవలసుకోలేము మేము అట్లా. అందుకని వచ్చి ఇక్కడ అయింది శాంక్షన్ అయింది అనబట్టి ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుంది. అసలు ఈ నీళ్ళతోటి, దోమలతోటి, పాములతోటి ఇదంతా ప్లాట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు కట్టుకుంటలేరు. ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాడప్పుడు ఇంకా ఎవరు వచ్చి ఏం చెప్పుకోవాలి, అసలు అలా చెప్పినా వేస్ట్ అనిపిస్తుంది మాకు కూడా. మరి అంతే కదా, చెప్పి కూడా వేస్ట్. అందుకనే మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైతే వచ్చి ఇక్కడ మంచిగా మాకు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాం. కానీ ఇక ఇట్లా వచ్చి చెప్పిపోయిన వాళ్ళకి అసలు మేము ఓట్లు వేయదలుచుకోలేదు కూడా ఈసారి. మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు ఇట్లా చేశారా మీరు ఏమైనా? ఎన్నోసార్లు చేసినామండి. ఏమన్నారు వారు? వస్తుంది మీకు చేస్తాము, వస్తుందిలే అని రాసి కూడా ఇచ్చి వచ్చేసినాం.
కానీ ఇంతవరకు ఎవరు వస్తలేరు కూడా. వర్షాలు పడ్డప్పుడు ఇక్కడికి అధికారులు వచ్చి ఎవరు పరిశీలిస్తలేరా? మీరు ఎట్లున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఆ నీళ్లు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి కానీ ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు. ఎవరు వచ్చి ఇంతవరకు చూసి కూడా పోలేదు. ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. 20 సంవత్సరాలకు ముందు నాచారంలో గుడిసెలు తగిలిపోవడం వల్ల అక్కడ నాచారం ఫైర్ విక్టిమ్స్ కాలనీ ఏర్పాటు చేసి జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో వీరికి 20 సంవత్సరాల క్రితం ఇండ్లు కేటాయించారు. అయినప్పటికీ కనీస సౌకర్యాలు, డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈగలు, దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాల బారిన పడుతున్నామని వారు తెలియజేస్తున్నారు. ఆవేదన పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ స్థానిక ప్రతినిధులు కావచ్చు, వారన్నా ఇంకా దృష్టి వీరిపై సారించి ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లు వేయించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకొందరికైతే ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్ళినాయి. పాపం ఆ వృద్ధురాలు ఎన్నోసార్లు జారి పడ్డదని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల మొత్తం నాచంతా పెరిగిపోయింది. ఆమె ఎన్నోసార్లు జారి పడ్డదని తెలియజేస్తున్నారు. పాపం వృద్ధురాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు వేయాలని వాళ్ళు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఖాళీ స్థలాలు ఉండడం వల్ల కొందరు ఇండ్లు కట్టుకోలేదు. ఆ కట్టుకోకపోవడం వల్ల ఇక్కడ చెట్లు పొదలు విపరీతంగా పెరిగినాయి. అక్కడ నుంచి పాములు కూడా రోజుకు 2-3 పాములు వస్తున్నాయని వీళ్ళు ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. ఆ పాములు పట్టేవారికి కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి 200-300 ఇస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. చూశారు కదా, ఇలాంటి సమస్యలను ఇంకా వీళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు 20 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని వీరికి రోడ్డు ఏర్పాటు చేసి, డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఇప్పుడైనా ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఓట్లప్పుడే వస్తారు, తర్వాత రారని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఇది మున్సిపల్ అయింది కాబట్టి జవహర్ నగర్, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని రోడ్డు వేయాలని కోరుతున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పటికైనా అధికారులు వీరి బాధను పట్టించుకొని రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మీ ప్రేమరాజు. చూస్తున్నారు, అడుగుతుండ్రు, పోతుండ్రు. దీనికి అయితే ఏమి వీళ్ళు చేస్తలేరు. అయితే ఇక్కడ రావాలి కానీ ఓట్లప్పుడు మేము బాగా బరాబరి అడుగుతాం. అసలు ఓట్లు కూడా వేయవలసుకోలేము మేము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.